కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇటు 4 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఇటు పట్టభద్రుల మరియు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ ప్రక్రియ నమోదైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారి ఓట్లను వినియోగించుకునేందుకు కూడా వారి పోలింగ్ స్టేషన్లకు వచ్చి బారులు తిరిగిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని వాణినికేతన్ డిగ్రీ కాలేజీలో ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రానికి ఇప్పుడే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా పట్టభద్రుల ఓట్లు వచ్చేసి 3,55,159 ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా టీచర్లకు సంబంధించి 27,088 మంది టీచర్ ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 15 జిల్లాల పరిధిలో 773 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో పట్టభద్రులకు సంబంధించి 491 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా అదేవిధంగా టీచర్స్ ఓటు వేసేందుకు 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం పట్టభద్రుల ఓటర్లు వచ్చేసి 71,545 మంది ఉన్నారు. దాంతోపాటుగా ఈ ఉపాధ్యాయ ఓటర్లు 4,305 మంది ఉన్నారు. వీరి కోసం ఈ కరీంనగర్ నియోజకవర్గంలో వీరి కోసం 103 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇటు పట్టభద్రులకు అదేవిధంగా ఉపాధ్యాయ ఓటర్ల కోసం 103 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా అది పట్టభద్రుల కోసం ఎస్పెషల్లీ 85 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా ఉపాధ్యాయుల కోసం 18 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారో అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ 56 మంది ఇటు పట్టభద్రులకు 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో ఒక భారీ బ్యాలెట్ పత్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే 56 మందితో పాటుగా అక్కడ 56 మంది పేర్లు, అదేవిధంగా వారి ఫోటోలు, దాంతోపాటుగా వాళ్ళు ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారో ఆ పార్టీ యొక్క పేరు కూడా అందులో వస్తుంది. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఫస్ట్ అంటే ఎవరైతే పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించకపోతున్నారో వారు మాత్రం ఇక్కడ మొదటి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే పద్ధతి ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇస్తున్నారు, రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇస్తున్నారు, అదేవిధంగా మూడవ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇస్తున్నారు అనే విషయాన్ని అక్కడ వాళ్ళు డిజిట్స్ రూపంలో ఒక నెంబర్ రూపంలో వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు వచ్చి పట్టభద్రులు కానీ అటు ఉపాధ్యాయులు కానీ వాళ్ళ ఓటర్లు వినియోగించుకున్నప్పుడు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటు వేసే క్రమంలో ఒక క్రమసంఖ్య ఉంటుంది. ఆ క్రమసంఖ్యను మాత్రమే అందులో వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండవ ప్రాధాన్యత ఓటు, మూడవ ప్రాధాన్యత ఓటు వేసినట్లయితే ఆ యొక్క బ్యాలెట్ పేపర్ మాత్రం ఇన్వాలిటీ కిందగా పరిగణిస్తారు. ఈ పట్టభద్రులు కానీ అటు ఉపాధ్యాయులు కానీ ఎవరికి మద్దతు ఇస్తున్నారనే విషయాన్ని మాత్రం 3వ తారీఖు తేలబోతుంది. పైన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాత్రం 50% కంటే తక్కువనే ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం అంటే దాదాపు 70 నుంచి 80% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.